ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని కృప మనల్ని బలపరుస్తూ ఆశీర్దిస్తూ మన దేవుని సన్నిధిలో విశ్వాస విషయంలో మరి ముందుకు కొనసాగటానికి దేవుని కృప సహాయపడుతుంది. కాబట్టి దేవుని కృప కొరకు మనము కనిపెట్టుకునే వారంగా ఉండాలి. ఒక కావలి వారు ఉదయం కొరకు ఎలాగూ కనిపెట్టుకొని ఉంటారో దేవుని కృప కొరకు మనం అనుదినము కనిపెట్టుకుంటే దేవుడు ఆనందించి వాడై ఉన్నాడంట. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండాలి. కాబట్టి కృప మేలు చేస్తుంది. ఆ మేలును పొందుకుంటున్న మనము ఆ కృప కొరకు కనిపెట్టుకోవటము ద్వారా దేవుడు ఆనందిస్తాడు. మనం ఆనందంగా ఉంటే మన బిడ్డలకు కానివ్వండి, మనకు కలిగినటువంటి వారికి కానివ్వండి, వాళ్ళు అడగకపోయినా కొన్ని వారికి మనము చేస్తూ ఉంటాం. సంతోషంగా మరి ఆనందంగా మన జీవితాలు మనల్ని మనం ముందుకు